నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు మనము నాటుకోడి పులుసు పెట్టుకుందాం. ఈ రెసిపీ అన్నంలోకి గానీ చపాతీలోకి గానీ చాలా బాగుంటుందండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడైతే నేను 2 కిలోలు నాటుకోడి తీసుకున్నాను. నాటుకోడి ముక్కలను మరి పెద్దగా లేకుండా మరి చిన్నగా లేకుండా చికెన్ సెంటర్ కాడ అట్లా కొట్టమని చెప్తే మీడియం సైజులో కొట్టించారు. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 స్పూన్ సాజీరా, 2 కేజీల చికెన్కు 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. అవి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ వచ్చేది కర్రీ. ఉల్లిగడ్డ ఫ్రై అయినాక 5 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను. 3 టమోటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. 10 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. మూడు స్పూన్ల అల్లం పేస్టు, అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. కొంచెం కరివేపాకు, ఒక స్పూను పసుపు, చికెన్ వేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని సాల్ట్ కలిసేటట్టుగా చికెన్ను బాగా కలుపుదాం. నాటుకోడికి సాల్టు మసాలాలు అన్నీ పట్టేటట్టుగా 10 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుతూనే ఉందాం. 10 నిమిషాల తర్వాత నాటుకోడి ఫ్రై అయింది. ఇక్కడ నేను 3 స్పూన్ల కారం వేసుకున్నాను. మీకు కారం తక్కువ అనిపించే ఇంకొక స్పూన్ పెంచుకోవచ్చు. కారం వేసినాక చికెన్ అంతా ఒకసారి కలపండి. రెండు స్పూన్లు గరం మసాలా, రెండు స్పూన్లు నాటుకోడి మసాలా. నాటుకోడి మసాలా షాప్లో సపరేట్గా దొరుకుతుందండి. బాయిలర్ కోడి చికెన్ మసాలా వేయొద్దండి. రెండు కిలోల నాటుకోడికి 1/2 లీటర్ వాటర్ వేసుకోండి. కుక్కర్కు మూత పెట్టుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు నాటుకోడిని ఉడికించుకుందాం. రెండు విజిల్ల తర్వాత కుక్కర్ మూత తీసి నాటుకోడి ఉడికిందో లేదో చూసుకుందామండి. నాటుకోడి చికెన్ ముక్క బాగా ఉడికిందండి. మూడు స్పూన్ల ధనియాల పొడి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర,
కొత్తిమీర ధనియాల పొడి కలిసేటట్టుగా నాటుకోడిని బాగా కలపండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని స్టవ్ మీద నుంచి కుక్కర్ను దింపుకున్నాం. మన నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి. ఈ ప్లేట్ చూస్తుంటే తినాలనిపిస్తుందండి. ఈ వీడియో అయిపోయినాక ప్లేట్ అంతా లాగించేస్తాను. నా వీడియో కానీ నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి.